ప్రజా సంక్షేమంతో పాటు రైతు సంక్షేమానికి అహర్నిశలు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆత్మ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డితో పాటు పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన గాంధారి నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసి షాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, మీ అందరిపైన ఉంది. గ్రామానికి ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 4 సంవత్సరాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ దీవించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మన 2024 మన కాంగ్రెస్ పార్టీ జెండా దుబ్బాక ఎగురుతారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సన్మానంగా మీరే ఒక శాసనసభ్యుడు మీరే అనుకోండి, మీరే ఎంపీటీసీ అనుకోండి, మీరే జడ్పీ తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే. ఎందుకంటే గత 10 సంవత్సరాల దుబ్బాక నియోజకవర్గం ఎంతో మాట్లాడుకుని కేవలం సిద్దిపేట గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత కాబట్టి మనమందరం ప్రజల దగ్గర పోదాం, ప్రజల మన్నను పొంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనమందరం కూడా కాంగ్రెస్ రోజునాయక్ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దుబ్బాక వ్యవసాయ డివిజన్ ఆత్మ బ్లాక్ స్థాయి రైతు సహా కమిటీ చైర్మన్ గా ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు అయిన ఉద్యాన శాఖ, పశువర్ధక శాఖ, మత్స్య శాఖ, పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గరికి చేర్చేటకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని, నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతుల దగ్గరికి చేర్చుటకు ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ప్రమాణం చేసుకుంటాను.